హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ లాస్ డైట్ గురించి చెప్తున్నాను కదా. ఈరోజు చేశాను వీడియో. ఎర్లీ మార్నింగ్ మెంతులు పౌడర్ అండి, స్వస్తిక్ మెంతు పౌడర్ నేను కొనుక్కున్నాను. కొంతమంది అయితే మెంతుల్ని వేడి చేసి మిక్సీలో వేస్తే పౌడర్ తయారైపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఎర్లీ మార్నింగ్ తాగేయడమే లేచిన వెంటనే. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం నేను లైన్ ఓట్స్ తీసుకున్నాను, ప్లెయిన్వి. ఈ ఓట్స్ని ఉడికించామనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకోసం నేను ఒక లోట హాట్ వాటర్ తీసుకున్నాను. అందులో 2 పిడికిలు అంటే 2 గుప్పెట్లతో ఓట్స్ వేస్తున్నాను. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుతాను. ఆ ఉడకడం సరిపోతుంది. అదే మీరు పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి, తినాలని అనిపించక మళ్ళీ అందులో దానిమ్మ గింజలు ఇంకా రకరకాలు వేసుకుంటారు. దానివల్ల ఏమవుద్ది, ఎనర్జీ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇప్పుడు లో క్యాలరీ డైట్ తినాలి కాబట్టి అవన్నీ మానేసి 2 ఎగ్స్ అండి, ఎగ్ వైట్స్. తర్వాత ఎల్లో ఉంది కదా, ఎల్లోలో ఒక హాఫ్ అయితే తీసుకుంటున్నాను, ఎగ్ అబ్జార్ప్షన్ కోసం యూజ్ అవుద్దని. తర్వాత ఆ ఓట్స్ని తాగేయడమే. ఆఫ్టర్నూన్ ఏమో రైస్ను బీరకాయ కూర తిన్నాను. తర్వాత ఈవినింగ్ అవిసె గింజలు, గుమ్మడి గింజలు తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ 7 లోపు మన డైట్ని అయితే కంప్లీట్ చేయాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద గుమ్మడి గింజలు, అవిసె గింజలు తిన్నాను కాబట్టి 7 లోపు 2 కేరా దోశలు తీసుకొని చక్కగా వాటిని తొక్కని పీల్ చేసేసి తినేయడమే. ఈ కేరా దోశ తినడం వల్ల మనకైతే ఆకలి అయితే వేయదు, కడుపు నిండుగా ఉంటుంది. మళ్ళీ నైట్కి మళ్ళీ వేరే ఏం తినాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో వాటర్ తాగితే చాలు. ఈ విధంగా మనం డైట్ చేస్తే కనుక ఈజీగా వెయిట్ లాస్ అవుతాము, హెల్తీగా అవుతాము. ఈ సీడ్ సైకిల్ వల్ల హార్మోనల్ బ్యాలెన్సింగ్ అవుతుంది. అందరూ